నేనేమనుకుంటా అంటే, ఈ శరీరం ఇప్పటిది గావచ్చు. జోగు హనుమంతు, జోగు బాలమ్మ ఇద్దరు కలిస్తే ఈ దేహం వచ్చిండొచ్చు. అందున ప్రవేశించిన ఆత్మ ఏ జన్మదో, హ్మ్. ఎన్ని జన్మలదో, ఎన్ని జన్మల శేషం ప్రకారంగా ఏవో యాడన్నా తట్టుకు దసిగిపోయుంటాయి. ఇన్ని కర్మలు మిగిలిపోయుంటాయి. అవును సార్. శారెడో, గిద్దెడో, పావెడో మిగిలిపోయుంటాయి. అవి ఇప్పుడు ఈ బొందెకి అంటుకునింటాయి. పోతుంటాయి. పోనీ. పోతేనే మంచిది గదా! మళ్ళా బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ ఇంకో జన్మెత్తాలే. కరెక్ట్ సార్. మీరిప్పుడు ఇట్లున్నారు కాబట్టి మా అందరికి బ్యాలెన్స్ ఉండదు సార్. ఆ! ఇవన్నీ చెప్పడం అందుకే మాకు. ఆ! ఈ జన్మలో మీరు ఇట్లున్నారు కాబట్టి మేమందరం మీకు ఉన్నాం కాబట్టి మీరు మా కోసం వచ్చిర్రేమో అనుకుంటాం సార్ మేము. ఎన్నో కష్టాలు, ఎన్నెన్నో బాధలు, ఎంతో దుఃఖం సంభవించిన సమయం గూడా నన్ను నేను నాదేమన్నా తప్పుండొచ్చేమో, నేనేమన్నా తప్పు జేసినేమో ఈ కష్టమొచ్చింది. ఏ పాపం జేయకుండా, ఏ కష్టం జేయకుండా ఏం జరగదు గదా! అనుకోని నేను సముదాయంగా అయిపోయినా గానీ, అమ్మనెప్పుడు అనలే, దేవుళ్ళననలే, గ్రహాలననలే, జాతకాలననలే, నక్షత్రాలననలే, ఏమి అనలే.